సీనియర్ నటిమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మిర్జాపురం కృష్ణవేణి ఇక లేరు. ఆదివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణా జిల్లాలోని పంగిడిగూడెంలో డాక్టర్ ఎర్రంశెట్టి లక్ష్మణరావు నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్న, నృత్యమన్న అభిమానం. లేత వయసులోనే నాటకాలలో నటించడం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా సతీ అనసూయ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాలనటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మిర్జాపురం రాజావారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహానికి దారితీసింది. 1949లో మన దేశం అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మిర్జాపురం రాజా మేక రంగయ్య నిర్మించారు. వీరికి మేక రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. అనురాధ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కృష్ణవేణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రోజు ఉదయమే తమ మాతృమూర్తి తుదిశ్వాస విడిచినట్లు శ్రీమతి అనురాధ తెలిపారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీమతి కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. ఇటీవలే ఎన్టీఆర్ వజ్రోత్సవం సందర్భంగా గత సంవత్సరం డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు శ్రీమతి కృష్ణవేణిని సత్కరించారు. నా ఫస్ట్ పిక్చర్ మన దేశం నేను చిత్రించాను. ద ఫస్ట్ పిక్చర్ అయినా నేను అడ్వాన్స్ కూడా ఇచ్చింది 250 రూపాయలు అచ్చక్కు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా మెడ్రాస్ నుంచి నా మిత్రులు చాలామంది వచ్చారు. ఇక్కడ కూడా ఎంత ఉంది. వారందరికీ నా మనస్ఫూర్తిగా మంచం మించి లేచి లేదు సురేష్ నీ కోసం వస్తానంటే నేను భయపడ్డా. వద్దమ్మా మీరు రాలేదమ్మా నేను భయపడ్డాను. కానీ ఇప్పుడు ఇక్కడ మెట్లు కూడా ఎక్కుతాను వచ్చి ఎక్కడం అంటే నిజంగా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.